జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి బలైపోతున్న మరో వ్యవస్థ సహకార రంగం. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి సర్పంచులను కానీ ఎంపీటీసీలని, జడ్పీటీసీలని, కార్పొరేషన్లని, మేయర్ని, చైర్మన్ని అందరినీ కూడా పనికిరాని వాళ్ళుగా మార్చిన వ్యవస్థని తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి. నిధులన్నీ పక్కదారి పట్టించి వ్యవస్థను చిన్నాభిన్నం చేసి కనీసం గ్రామాల్లో ముగ్గు చల్లటానికి కూడా డబ్బులు లేని, జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో నెట్టాడు. అలాగే సహకార రంగాన్ని ఇలా ఏ విధంగా అస్తవ్యస్తం చేశాడో మనం గమనించాల్సిన అవసరం ఉంది. 4.5 ఏళ్లుగా ఎన్నికలు లేవు. ఎన్నికలు రాజ్యాంగ హక్కుగా పెట్టాల్సిన దాన్ని 3 సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధంగా నడపాల్సిన ఈ సొసైటీలన్నింటినీ నిర్వీర్యం చేశాడు. నామినేటెడ్ ముగ్గురు కమిటీలుగా వేసి నామినేటెడ్ వేస్తే ఆ సంస్థ డబ్బులన్నీ కూడా పక్కదారి పట్టించారు, దోపిడీ చేస్తూ ఉన్నారు. బోగస్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి ఉద్యోగాలు ఇప్పించారు, లక్షలు దోచుకున్నారు. దాంట్లో నాయకుడు కోట్లు ముట్టాయి. మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. కోఆపరేటివ్ రంగంలో, సహకార రంగంలో బ్యాంకులు కానీ, సొసైటీలు కానీ అన్నీ అస్తవ్యస్తం అయిపోయినాయి. కనీసం ధాన్యం కొని రైతులకు డబ్బు చెల్లించాల్సిన సొసైటీలు కూడా నిర్వీర్యం చేశారు. సొసైటీలకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళ ద్వారా సరఫరా చేసిన గోను సంచులు సప్లై చేయలేదు, వాళ్ళకి సకాలంలో ఇవ్వాల్సిన లోన్లు కూడా ఇవ్వలేదు, లోనుకి ఇవ్వాల్సిన వడ్డీ రాయితీని కూడా వాళ్ళకి జమ చేయలేదు. ఆ విధంగా సహకార రంగాన్ని నిర్వీర్యం చేసి ఎవరైతే నామినేటెడ్ పోస్టులు కల్పించి తన పార్టీ తాబేదారులకి కట్టబెట్టాడో, కప్పం కట్టాడో వాళ్ళందరూ ఏ విధంగా దాచుకోవాలన్న ప్రయత్నంలో పడ్డారు. ఇవాళ గోడౌన్ల ముసుగులో దోపిడీ, రంగులు. ఈ రంగుల పెచ్చగాడికి ఈ సొసైటీ డబ్బులే అడ్డంగా కనపడ్డాయి. ఆ డబ్బులతోటి ఎక్కడికక్కడ రంగులు పెట్టి ఈ ముఖ్యమంత్రి సహకార వ్యవస్థని నిర్వీర్యం చేశాడు. పర్సన్ ఇన్ఛార్జి కమిటీలతోటే నడిపేస్తూ ఉన్నాడు. అసలు ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదు? ఒకప్పుడు కోర్టులో వేశారు అందరూ ఎన్నికలు పెట్టమని. కోర్టులో వేసిన ఎన్నికలు ఎందుకు నిర్వర్తించలేదు? కోవిడ్ అన్నాడు. కోవిడ్ పోయి ఎన్నాళ్ళయింది? నార్మల్సీకి వచ్చిన తర్వాత ఎందుకు ఎన్నికలు పెట్టడం లేదు? భయం. పిరికివాడు ఈ ముఖ్యమంత్రి. సహకార రంగంలో ఎన్నికలు పెడితే నడుము విరిగిపోతుంది, తన పార్టీ వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేము, పబ్బం గడుపుకోవడానికి అవకాశం ఉండదన్న దీంతో ఇవాళ సహకార రంగానికి నామినేట్ చేస్తున్నాడు. ఆయనతోటి పాటు ఆయన తాబేదారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు బెదిరిస్తూ ఉన్నారు. ఏదైనా సరే ఎంక్వైరీ చేస్తాం, మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి బెదిరించి చెప్పు చేతుల్లో పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళ వాటాలు వాళ్ళు కొట్టేస్తూ ఉన్నారు. ఇవాళ ఎక్కడ ఏ సంఘంలో అనేక అవకతవకలు జరిగినాయి. కోట్ల రూపాయలు దోచుకున్నారని, తప్పుడు పత్రాలతో లోన్లన్నీ తీసుకున్నారు, బ్యాంకులను నిర్వీర్యం చేశారని చెప్పిన చోట ఎక్కడైనా ఒక యాక్షన్ జరిగిందా ఈ రాష్ట్రంలో ప్రశ్నిస్తా ఉన్నాం. కోర్టు ముట్టికాయలు వేసి విచారణ చేయమన్న చోట కూడా విచారణ జరగటం వల్ల అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. ఇవాళ సహకార రంగాన్ని మహాత్మా గాంధీ చెప్పిన ఈ సహకార వ్యవస్థని నిర్వీర్యం చేసేస్తూ ఉన్నాడు. వ్యవస్థల మీద నమ్మకం లేదు, నామినేషన్ల మీదే కార్యక్రమాలు నడిపే దౌర్భాగ్య స్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, అస్తవ్యస్తం అయిపోయింది. ఎక్కడ కూడా ఏ పాలసీలో ఎక్కడ కూడా అమలు కావటంలా. గోడౌన్ల పేరుతో అయిన వాళ్ళకి కట్టబెట్టి దోపిడీ చేస్తూ ఉన్నాడు. సొసైటీ డబ్బులు గోడౌన్కి తీసుకెళ్తా ఉన్నాడు. ఆర్బీకేల పేరుతో సొసైటీ డబ్బులని పక్కదారి పెట్టిస్తూ ఉన్నాడు. కేంద్రం ఇచ్చిన ఎంఎన్ఆర్జీస్ నిధులు కూడా పక్కదారి పెట్టిస్తూ ఉన్నాడు. కేంద్ర సూచనలు కూడా అమలు చేయడంలా. ఎక్కడైనా ఆడిటింగ్ జరిగిందా? ఈ 4.5 ఏళ్లలో ఆడిటింగ్ జరిగి తప్పులు పట్టుకున్న చోట చర్యలు ఉన్నాయని ప్రశ్నిస్తా ఉన్నా. ముఖ్యమంత్రే దొంగ, బాగ్దాద్ గజ్ దొంగ. మిగతా వాళ్ళు ఎందుకు చేయరు? దొంగలను తెచ్చి నామినేటెడ్ పోస్టులు ఇస్తావు. దొంగకు తాళాలు చేతులు ఇచ్చినట్టుగా అయిపోయి వాళ్ళు దోచేస్తూ ఉన్నారు సొసైటీలని. సొసైటీలు నిర్వీర్యం అయిపోతున్నాయి. ఎక్కడ కూడా పని పాటలుగా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్న పరిస్థితి తెచ్చారు సొసైటీలని. అదేమంటే సచివాలయాలు, అదేమంటే వాలంటీర్లు. ఒక వ్యవస్థలు ఉంది, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థల్ని సరిగా నడవడానికి అవకాశం లేకుండా చేస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. పిరికివాడు గనక, తనకు గెలిచే అవకాశాలు లేవు గనక ఇవన్నీ స్థానిక సంస్థలని ఏదైతే సహకార రంగంలో ఎన్నికలు పెట్టడం లేదు, నామినేటెడ్. ఇవాళ తిరుపతి చూసాం. ఆఖరికి తిరుపతి దేవస్థానంలో దారిన పోయే దానయ్యనల్లా దోపిడీదారులందరూ తెచ్చి మెంబర్లుగా వేసావు. ఇవాళ టికెట్లు అమ్ముకునే దౌర్భాగ్య స్థితి తెచ్చారు తిరుపతిలో. కనీసం అన్నదానం చేయటానికి కూడా అవకాశం లేక, భోజనాలు బాగాలేక బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు జనం. అక్కడ బ్రహ్మాండమైన స్కీమ్, అన్న రామారావు గారు పెట్టిన అన్నదాన స్కీమ్ను కూడా నిర్వీర్యం చేసిన దౌర్భాగ్యుడు ఈ ముఖ్యమంత్రి. అన్ని రంగాలని
సర్వనాశనం పెట్టి భ్రష్టు పట్టించిన ఈ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించక తప్పదు. మేము అడుగుతున్నాం, ఎందుకు భయపడిపోతున్నాం? ఎన్నికలంటే 151 మంది ఎమ్మెల్యేలుండి దాదాపుగా 30 మంది దాకా ఎంపీలు నీ చేతిలో ఉంటే ఎన్నికలు పెట్టడానికి ఎందుకు భయపడిపోతున్నావు? పంచాయతీలు, జిల్లా పరిషత్తులు అన్నీ నీ చేతుల్లో ఉన్నాయి. ఎందుకని ఎన్నికలు పెట్టడంలా? అంటే నీకు అనుకూలం ఉన్న చోట ఎన్నికలు పెడతావు. మా దగ్గర ఒక జడ్పీటీసీ అమ్మాయి గెలిచింది, ఆమె సర్పంచ్గా గెలిచింది కడియం లంకలో. అమ్మాయి సర్పంచ్గా ఉంచుకొని జడ్పీటీసీకి రాజీనామా చేసింది. 3 ఏళ్ళు పెట్టి ఎందుకు ఎన్నికలు పెట్టలేదు దానికి? అమ్మాయి మరణించింది పంచాయతీ, మొన్న అన్నీ పెట్టారు. మా మండలంలో ఆ జడ్పీటీసీకి కానీ ఆ సర్పంచ్ కానీ ఎందుకు ఎన్నికలు పెట్టలేదంటే భయం. బుచ్చిజోరు పట్టుకుపోతాడు, జనసేన పట్టుకుపోతుంది, మనకెందుకనే భయం. అంటే అవకాశం లేని చోట ఎగవేయటానికి ఏదో ఒక దారి. ఎంత పిరికివాడో, ఎందుకు పెట్టు, ఇవ్వాలైనా పెట్టు, ఇంకా 2 నెలలు ఉంది టైం, వెంటనే మా దగ్గర ఆ జడ్పీటీసీకి ఆ సర్పంచ్కి ఎన్నికలు పెట్టి గెలిపించుకో, నువ్వు అధికారంలోకి వస్తావని చెబుతాం. ఇలాంటి పిచ్చి తరపు ఆలోచనలతోటి అనేక కుంభకోణాలు, ఇవాళ సహకార రంగంలో కుంభకోణాలు, రైతులు డిపాజిట్లు సోహా చేశారు, 100 కోట్లలో బోగస్ రుణాలు ఇచ్చారు, రికవరీ లేదు, ఉరితాడేశారు, సహకార రంగానికి ఉరితాడేశాడు. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. అవినీతి చదలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని, సహకార రంగాన్ని నిర్వీర్యం చేసింది. ఎక్కడ చూసినా సొసైటీలో ఏముంది గర్వకారణం? అవినీతి అక్రమాలు తప్పితే.